నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 6వ భాగాన్ని విందాం. దొడ్లోకెళ్ళి తలుపు తీయబోయాడు. వెళ్తున్నారా? అంది కామాక్షి. అతనేమీ మాట్లాడలేదు. ఇట్లా సరదా ఏం తీరుతుంది? చేసుకుంటే పెళ్ళి చేసుకోవాలి గాని అంది. నాకా ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఇదంతా ఎందుకు మరి? ఇలాంటివన్నీ మీ ఇళ్ళల్లో సాగుతాయేమో గాని మాకు వీలుపడదు. 10 మంది నా నోట్లో గడ్డెడతారు. ఎంత తీసిపోయిన వాళ్ళమేనా? మాకు మంచి మర్యాద ఉన్నాయి. అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. బయట చలిగా ఉంది. మంచు, చలి యమపాశంలా ఊర్ని బంధించాయి. ఇల్లు, గుడిసెలు వెచ్చగా ఉండడం కోసం దగ్గరగా జరిగినట్లున్నాయి. గదిలో కోమలి ముందు మాట్లాడుతున్నంతసేపు చలిమంట కాచుకున్నట్లుగా ఉంది. వేడితో వాతావరణం బరువెక్కింది. కన్నీరుతో తడిసిన తలగడ దిండు మీద చెయ్యి పెడితే నిప్పులో వేలెట్టినట్లుగా ఉంది. అంతా వేడి వేడి. వెలుగు మాత్రం లేదు. ఇంటికి చేరుకున్నాడు. అరుగు మీద జగన్నాథం ముసుగు తన్ని పడుకోవాలని యత్నిస్తున్నాడు. సుశీల గదిలో దీపం. తలుపు సందులోంచి చూశాడు. పక్క గదిలో నాగమణి, అమృతం గవ్వలాడుకుంటున్నారు. భోజనం దగ్గర నర్సమ్మగారు, మేం వచ్చి చాలా రోజులైంది, వెళ్ళాలి. ఆయన రమ్మని ఉత్తరం కూడా రాశారు అంది. పోనీ మామయ్యనే రమ్మని వ్రాయకూడదూ? ఆయనకి తీరికెక్కడా? ఎంత తహసీల్దారీ చేస్తున్నా సంబంధాల కోసం తిరగడం తప్పదు కదా అన్నది నర్సమ్మగారు. సంబంధాల కోసం ఆయనెందుకు తిరగాలి? చదువుకున్నది కాబట్టి తనే నచ్చిన వాణ్ణి చేసుకుంటుంది. అసలు చాలామంది సంబంధాలు చూడలేకనే పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు. పైగా కోరి చేసుకున్న తర్వాత ఏ ఒడిదుడుకులొచ్చినా తల్లిదండ్రులని తిట్టరు అన్నాడు నిధి. సరేలే, సుశీల మాట ఏం చెప్పావు? దాని మంచి దానికే తెలీదు. అలాగని వాళ్ళని వదిలేస్తామా? పెళ్ళిళ్ళ విషయంలో ఆదుర్దా పడడము పెద్దవాళ్ళ విధి. అవును మరి అంటూ లేచి చేయి కడుక్కుని సావిట్లోకొచ్చాడు. గవ్వలాట ముగించి నాగమణి వీధి గుమ్మంలోకొచ్చింది. గది గుమ్మం మీద అమృతం నుంచుంది. ఇంత పొద్దోయిందాకా ఎక్కడికెళ్ళావు బావా? అతనేమీ మాట్లాడలేదు. నాగమణి రోడ్డు మీదికి వెడుతూ, ఇంకెక్కడికి, కోమలింటికి అంది. ఆడాళ్ళకి విషయాల్లో అంత చొరవ ఎలా వస్తుందో అతనికి అర్థం కాదు. పరాయి స్త్రీ మీద వాళ్ళకంతటి అధికారం ఉంది. తానెక్కడికెళ్తే తనకెందుకు? తన పెళ్ళాం కాదుగా. మొగుడు టైఫాయిడ్ జ్వరముతో మూల్గుతుంటే క్రితం సంవత్సరాది రాత్రి ఎందుకాలస్యంగా వచ్చారో నాకు తెలుసులేండి అంటుంది పెళ్ళాం. అంతే స్త్రీ. వాళ్ళకి కావలసింది ప్రేమ కాదు, 10 మంది ఇతర స్త్రీలలో తాము వాంఛింపబడటం. గవ్వలాటొచ్చునా బావా? రాదు, నేర్పుతావా? ఓ. గదిలోకి వెళ్ళాడు. మంచం పక్కన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అమృతం మంచం మీద కూర్చుంది. అంతే బావా, కాపులుకి మంచిలా మాట్లాడడం తెలీదు. మా ఊళ్ళో కమ్మారమ్మాయి ఉంది. ఆ గొడవ చెప్పటం మొదలెట్టింది. అమృతం కమ్మారమ్మాయి మీద కోపం ప్రకటించినప్పుడు నుదుటి మీద అందంగా గీతలు పడ్డాయి. అమృతం ఏం చెప్పేది అతనికి అర్థం కాదు. చిత్రకారుడు రచించిన బొమ్మతో ప్రసంగం. ఏమిటి బావా తెల్లబోయి చూస్తావు? అయితే ఎవరు బావా కోమలి? అమృతం, నేను అవస్థలో ఉన్నాను, సాయం చేస్తావా? ఏమిటి బావా చెప్పవు? నేనెవ్వరితోనూ చెప్పను. చేతనైతే తప్పకుండా చేస్తాను. నేను మంచివాణ్ణేనా? అదేమిటి బావా చిత్రంగా అడుగుతున్నావు? నువ్వు చాలా మంచివాడివి. మంచివాడు అంటే అర్థం ఏమిటి అమృతం? నీకు ఇంకోళ్ళ జోలి అక్కర్లేదు. గడుసుతనం తెలీదు. అమాయకుడవు అంటూ అప్రయత్నంగా పడుకుని తలని చెయ్యి మీద 50 డిగ్రీల కోణంలో ఆనించింది. అమాయకత్వం అజ్ఞానానికి నిదర్శనం. అలాంటి అమాయకత్వం మంచితనం ఎలాగవుతుంది? అతనికి అర్థం కాలేదు. అమృతం అందరిలా లోకజ్ఞానం, అనుభవం ఉన్నదానల్లే మాట్లాడడం అతనికి ఆశ్చర్యం కలగజేసింది.
స్త్రీలు మానసికంగా దబ్బున ఎదిగిపోతారు. పురుషుడి శీలం అంత తొందరలో పరిణామాన్ని పొందలేదు. నువ్వనుకున్నంత అమాయకుణ్ణి కాను అమృతం. నీలాగే అందరూ అనుకుంటావు. తమ గుణాలని ఇతరుల్లో చూడడం మనుషుల నైజం అన్నాడు. అట్లాగైతే మనకిష్టమైన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఇష్టం లేని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, సరేనా అన్నది. ఆ ఇష్టాయిష్టాలు దేనిమీద ఆధారపడతాయంటావు? చెప్పటం కష్టమే సుమా. కొందరంటే ఎందుకో ఇష్టం ఉండదు. నీకు అంతేనా? అవుననుకో. దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. కొందరు మనుషుల్ని చూడగానే తొలగిపోతాం. కొందరి మాటలు మనకి సరిపడవు. కొందరు నవ్వటం చూసినా తట్టుకోలేం. కానీ ఇది తప్పు, అన్యాయము అనిపించదు నీకు? మనుషుల శీలాన్ని బట్టి, గుణాలని బట్టి మనము ఆచరించాలని పెద్దలు చెబుతారు. కానీ నిజంగా మనం చేసేది ఇది కాదు. మనుషుల వాలకం, వైఖరి ఇవే ఇష్టాలు నిర్ణయించేవి. అమృతం మూతపడుతున్న కనురెప్పల్ని ఆపుచేయడం కోసం 4 సార్లు గబగబా కదిపి, వచ్చే ఆవులింత చిటికెన వ్రేలితో ఆపుకోలేక సాగదీసి, నవ్వి, కాళ్ళమీదికి లాక్కున్న శాలువాను తొలగించి లేచి కూర్చుంది. నిద్రొస్తోంది కదూ నాకు. అందుకనే సుశీల నన్ను మొద్దంటుంది. మా వారు నన్ను అట్లాగే పిలుస్తారు అప్పుడప్పుడు. నిజంగా మొద్దునే అంటావా బావా? అని సముద్రంలో కొట్టుకుపోతున్న గడ్డిపోచని చూచి ఓడమీదున్న ఆవుదూడలా జాలిగా అడిగింది. పరిపూర్ణ జ్ఞానంతో విముఖత పొందిన అమాయకత్వం నీది. అబ్బో, ఇంతకంటే మా వారు మొద్దు అనడమే బాగుంది. ఊరికే అన్నాను బావా. అందుకనే అమాయకుడన్నాను. మొద్దుల్ని చూసి ఏదో పెద్ద పేరెట్టి సంతోషిస్తావు నువ్వు. ఇంతకీ నీ అవస్థ ఏమిటో చెప్పావు కాదు? నీకు నిద్ర వస్తున్నట్లుంది. నే వెడతాను. లేదు బావా, లేదు. నిజంగా వినాలని ఉంది. అయితే అడగనా? నాకిప్పుడు 50 రూపాయలు కావాలి. అమృతం మళ్ళా కొద్ది రోజుల్లో ఇచ్చేస్తాను. ఓస్, ఇంతే కదా. అల్లాగే తీసుకో. నా ప్రయాణానికి ఏం పర్వాలేదు. మా వారు 4 రోజుల్లో ఎల్లానూ వస్తున్నారు. ఇప్పుడే కావాలా? ఈ క్షణం. ఇంత రాత్రి ఎందుకు? నీకు తెలుసు అమృతం. నాకా? అదేమిటి బావా, నాకెట్లా తెలుస్తుంది? ఆశ్చర్యంగా తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వింది. ఆలోచించు, నీకే తెలుస్తుంది. నాగమనైతే ఇంకెందుకు, కోమలి కోసం అంటుంది. నువ్వసాధ్యురాలివి అమృతం. నిన్ను మొద్దన్న మీ ఆయన్ని చూడాలని ఉంది. నిజంగా అందుకే. ఏదో అలా అంటావు, నాకేం తెలుస్తుంది? ఊరికే అన్నాను. అయితే కోమలి ఎవరు బావా? ఈ వాటికి నాగమణి మీ అందరితోనూ యాగి చేసి ఉండునే. ఏదో సుశీల తను మాట్లాడుకున్నారు. మధ్య తనకెందుకు నీ సంగతి? ఏమిటో కోమల్ని చూపించవు. కోమల్ని నువ్వెరుగవు. నేనెల్లా చెబితే అల్లానే చేసేది కాదు. దానికి మంచి మర్యాద తెలియదు. అదొక తలకాయలేని శరీరం, ఆత్మలేని అంగపుష్టి. అది దర్శనం ఇవ్వమంటే ఓ అవతారం ఎత్తాల్సిందే. అవును బావా, వాళ్ళల్లో మంచి మర్యాద ఉండవు. మోటు సరసం. మా ఊళ్ళో కమ్మారమ్మాయంతే. మా వారితో మోటు సరసాలాడుతుంది. దానికి తగినట్లే మా ఆయనాను. మీ ఆయన కథానాయకుడే. ఏదో అందరిళ్లల్లోనూ ఉండేవే. ఎటొచ్చి కొందరు నోరుండి బయటపడతారు. ఆడదానికి సిగ్గు లేకపోయిన తర్వాత పాపం మా వారు మట్టుకేం చేస్తారు? కోమలికి సిగ్గంటే ఏమిటో తెలియదు. అలాంటి పిల్ల నీకెట్లా నచ్చింది బావా? ఏమిటో అమృతం, దానికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యమే తెలిసిపోను. అందులో రహస్యమేముంది? కుర్రతనపు చేష్టలు. పెద్దయి సంసారంలో పడ్డ తర్వాత బాగుంటారు. తన దుప్పటి మీదికి జారిన దవనాన్ని తల్లో సర్దుకుంది. సంసారంలో పడడం అంటే నాకు భయం అమృతం. ఆ విధంగా బాగుపడ్డం అంటే నాకు అసహ్యం కూడాను. నిర్మానుష్యమైన అడవిలో ఋషిగా ఉండొచ్చు. కానీ చుట్టూ పరిమళంతో మత్తెక్కించే పుష్పాలుండగా ముక్కు మూసుకుని కూర్చోవటం మనుషులకి చేతకాదేమో.
అడవిలోనూ అడవి పువ్వులుంటాయిగా. ఉద్యానవనం తగులాడుతోంటే రాణీలు చూసి బాధతో నవ్వినట్లు అమృతం నవ్వింది. అట్లాంటి కోమలి కోసం వీడికి పిచ్చేమిటని జాలిపడుతున్నావు కదూ అమృతం. లేదు బావా, ఎంత మొద్దునైనా నాకు అర్థమవుతుంది. పిచ్చివాళ్ళని చూసి మనం జాలిపడ్డట్లే పిచ్చివాళ్ళు మన్ని చూసి జాలిపడతారు. నీలాంటి ఔదార్యం, సానుభూతి అందరికీ ఉంటే ఈ సంఘం స్వర్గంగా మారును అమృతం. నువ్వల్లా అన్నావా? మా వారు అసలు ఆడాళ్ళే ఉండకపోతే బాగుండునంటారు, ఒక్క కమ్మరమ్మాయి తప్ప. నీలాంటి పెండ్లాన్ని సంపాదించుకున్నందుకు మీ ఆయన తపస్సు చేసి ఉండాలి. అడవి పువ్వుల మధ్య అడవిలోనా? నీరసంగా నవ్వింది. అయితే బావా, డబ్బు కావాలందా? పోనీ అడగని. తాళాల గుత్తి కోసం పక్క తడిమి తలగడ గలీబులోంచి బయటికి తీసింది గుత్తిని. అమృతం, ఈ సంగతి ఎవరితోనూ చెప్పకు సుమా. నేను కోమల్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆశ్చర్యపడతావా? అమృతం లేచి చీర సర్దుకుంది. నర్సమ్మగారు ఇంకా పడుకోలేదర్రా అనడం వినిపించింది. అబ్బా, దీపం లాక్కుపోకు అన్న సుశీల కంఠం వినిపించింది. నర్సమ్మ పిన్ని, కుంపటి మీద పాలు ఫ్లాస్కులోనే పోస్తాను, నువ్వు పడుకోవమ్మా అంది అమృతం. దాన్ని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు బావా? నేను చేసుకుని దాన్నో మనిషి చెయ్యాలని నా ఆశయం. నేను చేసుకోకుండా వదిలేస్తే 10 మందిలోనూ పడి అది ఏమైపోతుందో తలుచుకుంటే భయమేస్తుంది. చక్కదనం ఉంది, చదువు, సంస్కారము, మర్యాద అన్నీ నా సంపర్కం వల్ల అబ్బుతాయని నే అనుకుంటున్నా. అవసరమైతే ఓ ఏడాది నీ దగ్గర ట్రైనింగ్కి పంపుతాను. బాగానే ఉంది బావా, కానీ దాని సంపర్కం వల్ల నువ్వేమవుతావో ఆలోచించలేదు అంది. నేను ఏర్పడిపోయాను. ఏర్పడిపోయిన తర్వాత మనుషులు ఇంకా మారరు. నువ్వు మీ ఆయన్ని ఎంతవరకు మార్చగలిగావు? ఏమో, కోమలి ఇప్పటికే మంచిది కాదంటుంది నాగమణి. కావచ్చు, పరిస్థితులను బట్టి. అది అట్లా అయ్యుండొచ్చు. పరిస్థితులు మార్చావంటే మరోలా అవుతుంది. ఎంత చెడిపోయినా చచ్చే వరకు బాగుపడే అవకాశాలుంటూనే ఉంటాయి. చెడ్డవాళ్ళని మనం చేరదీసి బాగు చెయ్యాలి కానీ వాళ్ళని హింసించి దూరం చెయ్యకూడదు. ప్రతి యోగికి భవిష్యత్తు ఉన్నట్లే ప్రతి పాపికి ఒక భావికాలం కూడా ఉందని మా ప్రొఫెసర్ చెబుతుండేవారు. అమృతం ట్రంక్ తెరిచి వెండి సబ్బు బిళ్ళ పెట్టిలోంచి నోట్లు తీసి అతనికిచ్చింది. నిజంగా అమృతం, సంతోషం ఎట్లా తెలియచెప్పాలో చేత కావటం లేదు. ఇందులో ఏముంది బావా, అవసరాలు అందరికీ వస్తుంటాయి. ఏదో ఉంది కనుక ఇవ్వగలిగాను. మళ్ళా ఆవులించి వంటింట్లోకెళ్ళింది. దయానిధి కప్పులో పాలు తాగి గోడ గడియారం కేసి చూసి వీధిలోకి నడిచాడు. అరుగు మీద మూలగా నారయ్య ఏదో చేస్తున్నాడు. ఏమిటి నారయ్య, మూటతో కుస్తీ పడుతున్నావు? ఏముందండి, అయ్యగారి బట్టలు. తెల్లారగట్ల 4ంటికి లేచి వెళ్తానండి. దయానిధి రోడ్డు మీది 4 అడుగులేసి వంతెన మీద కాలు పెట్టి నిలబడి ఆకాశం కేసి చూశాడు. పక్కన నారయ్య నీడ పడింది. ఇంత రాత్రి ఎక్కడికండి? నిద్ర రావడం లేదు. చందమామని చూద్దామనొచ్చాను. దానింటికెళ్ళమాకండి, వాళ్ళింటికి చుట్టాలొచ్చారుటండి. అబ్బాయి గారిని రావద్దని చెప్పమందండి. నీతోనే? అవునండి, దుకాణం కాడ కనబడి చెప్పిందండి. ఎవరు? కుర్రదేనండి. అయినా మీకా పోకిరిదాంతో ఏంటండి? నారయ్య, దాన్ని అట్లా గనడం బాగుండలేదు నాకు. కళ్ళతో నువ్వు నిజంగా చూశావా? అయ్యా బాబు, బాగుంటే అయిపోయిందంటండి. వాళ్ళు ఎంత బాగుంటే అంత ముదనష్టపు సన్నాసులవుతారండి. రమ్మన్న వాడి తోటల్లా పోవడం ఆడోళ్ళ నైజం. నారయ్య, నీకు ఆడాళ్ళంటే మంచి అభిప్రాయం లేదు. అందరూ నీ భార్య మాదిరే అనుకుంటావు. పొరపాటు నారయ్య. ఇలాంటివి ఎవరి ముందు అనకు. అందరికాడా అనడం నాకేం పనండి. వాళ్ళ సంగతి నాకు తెలుసు. ఎట్లా చెయ్యాలో అట్లా చేస్తానండి. మంచులో జబ్బండి, లోపలికి రండి. ఇద్దరు లోపలికి వెళ్ళారు.
కిటికీ సందులో నుంచి సూర్యకిరణం గోడ మీదున్న జాప్కో క్యాలెండర్ మీద పడింది. నిధి శాలువాని మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఎదురుగా క్యాలెండరు 1934ది సంవత్సరం చూపుతోంది. ఇంకా 2 నెలల్లో 1935 జనవరి వస్తుంది. ఆ క్యాలెండరు తీసేవాళ్ళు లేరు. దానిమీద బొమ్మ కూడా వికృతంగా ఉంది. వికృతంగా ఉన్న వస్తువులు ఎందుకో అంత బాధ కలిగిస్తాయి. గోడమీద వంకరగా అమర్చబడ్డ ఫోటోలు, పద్ధతిలో పెట్టని కుర్చీలు, బల్లలు, నలిగిపోయిన దుప్పటి, గొళ్ళెం పడని తలుపు, తెరుచుకోని కిటికీ ఇవి నిత్య జీవితంలోని వికృతాల సారాంశం. మానవుడి చిరాకుకి కారణభూతాలు. 1933 నవంబర్ 6వ తేదీన పాపిడి తిన్నగా కుదరక పడిన చికాకు జ్ఞప్తికి వచ్చింది. దువ్వెన విసిరిపారేశాడు. జుట్టంతా రేపేసుకున్నాడు. అద్దాన్ని నేలమీద బోర్లించాడు. నుంచోబెడితే నిలబడదు ఆ అద్దం. వెనకాల ఎత్తుపెట్టాడు. జారిపోయింది. అద్దాన్ని కిందపెట్టి అతను బల్లమీద పడుకుని దువ్వుకున్నాడు. బుగ్గల కిందికి జారి, కళ్ళు పెద్దవై, మొహం ఉబ్బినట్లయింది. అతని ప్రతిమని కోమలి అద్దంలో చూచి, వంకర మొహం అంది. అద్దంలో దగా చేసే వస్తువు భౌతిక ప్రపంచంలో మరొకటి లేదు. అందరి మొహాలు వంకరగా కనబడతాయి. కానీ ఎవరికి వారు తెలుసుకోలేరు. ఇంకోళ్ళు చెబితే కోపం వస్తుంది. ఈ నవల నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.